అరే నువ్విక్కడేం చేస్తున్నావు? ఏమైంది? నేను ఇక్కడుంటే మీరు ఇక్కడికి రారా ఏంటి? లేదు, అలాంటిదేం లేదు. హాయ్. హాయ్. నేను ఊరికే గెస్ట్ హౌస్లో ఉండి బోర్ కొట్టి సైమన్ లోపలికి రండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చా? ఓకే, నేను రెడీ. వర్ష, వెళ్దామా? మీ ఈ వేషాలు, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి, కానీ టైమింగ్ లేదు. ఆ టైమింగ్లోనే కాస్త మిస్ అయ్యారు. నిజమేగా వినోద్? చెప్పు, ఎందుకు ఈ డ్రామాలన్నీ? నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. దొరగారి దంపతులు బ్రతికున్న రోజుల్లో ఈ బంగ్లాలో మా తాతయ్య బాములు పనివాళ్ళుగా పనిచేసేవారు. ఒకరోజు దొరవాళ్ళు పెంచిన బిడ్డ కనిపించకుండా పోయాడు. బిడ్డ లేకుండా లండన్కి వెళ్ళడానికి దొరగారి భార్యకి మనసొప్పలేదు. ఏదో ఒకరోజు తన బిడ్డ కేథరిన్ తిరిగొస్తారని తను నమ్మకంతో ఉండేది. కాని ఆ దొరగారు ఆవిడ్ని
బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళడానికి ముందు దొరగారి భార్య మా బామ్మతో ప్రమాణం చేయించుకున్నారు. ఏ రోజైనా కేథరిన్ తిరిగొస్తే ఈ బంగ్లా తనకే సొంతం, ఇంకెవ్వరికి ఈ బంగ్లాలో హక్కు ఉండదు అని చెప్పారట. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే గెస్ట్ హౌస్ని మాథ్యూ వాళ్ళ తాతయ్య అన్యాయంగా ఆక్రమించుకున్నారు. అతను ఈ బంగ్లాని అమ్మే ప్రయత్నం చేశాడు. దీన్ని కొనడానికొచ్చే వాళ్ళని భయపెట్టి తరిమేయడానికే మేమీ రకంగా వేషాలు వేసింది. వినోద్, నువ్వు చెప్పేవన్నీ సినిమా కథల్లా ఉన్నాయి. ఇచ్చిన మాటను కాపాడడం అనేది నీకే ఓవర్గా లేదు? మీ బామ్మ రోజుల్లో అయితే ఇచ్చిన మాటను కాపాడొచ్చు, కానీ ఇప్పుడు నిజం చెప్పు, మాథ్యూ దగ్గర నుంచి తక్కువ రేటుకి గెస్ట్ హౌస్ని తీసుకోవడానికే కదా ఈ డ్రామాలు? లేదు సార్, నందు స్థానంలో ఉండి కొన్ని సమయాల్లో నేనే ఆ పని చేస్తున్నాను. దీన్ని కొనడానికి వచ్చిన వాళ్ళని భయపెట్టి ఇక్కడి నుంచి తెరమేయడమే ఇప్పుడు మాకు పనిగా మారింది సార్. అలా అయితే సంతోష్ వచ్చిన రోజు రాత్రి కూడా మీరిక్కడికి వచ్చారు కదా? లేదు సార్, సంతోష్ సార్ ఈ బంగ్లాని కొనడానికి రాలేదే. సంతోష్కి క్యాథరిన్ గురించి తెలియాలి. నాకు తెలిసిన అన్ని విషయాలు తనతో చెప్పేశాను. క్యాథరిన్ తిరిగి వచ్చినప్పుడు తనకి ఇవ్వడం కోసం ఒక లేఖని, ఒక బహుమతిని దొరగారి భార్య మా బామ్మకిచ్చి వెళ్లారు. దాన్ని నేను సంతోష్ సార్కి చూపించాను. సంతోష్కి ఏం జరుగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఏమో నాకు తెలియదు సార్. ఆ లెటరు గిఫ్టు ఇప్పుడెక్కడుంది? ఇదిగోండి, ఇదే సార్ నేను చెప్పిన ఆ బహుమతి. ఏంటి సైమన్ సార్, ఎద్దుబొమ్మని అలా చూస్తూనే ఉన్నారు? వర్ష, నీకు ఫోర్డ్ తెలుసా? ఆ తెలుసు, తను తెలుసు, తన తమ్ముడు మిలన్సు తెలుసు. ఏమైంది? ఫోర్డ్ అనేది ఒక ఎద్దు, అది కూడా తెలీదా? నాకు ఫోర్డ్ గురించి తెలుసు. చూసావా, కేదర్కి తెలిసింది ఫోర్డ్ గురించి. క్యాథరిన్కా? లేదు లేదు, నందుకి. రా చెప్పు. నాకు ఫోర్డ్ గురించి కథ బాగానే సరే, ఆ తెలుసు. కథ ఏంటో పూర్తిగా చెప్పు. పాపం ఒక మంచి ఆవు ఉండేది. మిగతా ఆవుల్లాగా ఇది ఎలాంటి ఆవులతో గొడవ పడేది కాదు. ఇది ఎప్పుడు చెట్టు దగ్గర కూర్చుని పువ్వుల్ని చూస్తూ ఆనందంగా ఉండేది. అది పెద్దైన తర్వాత దాన్ని చూసుకున్న వాళ్ళు గొడవల్లోకి వదిలిపెట్టారు. కానీ అక్కడికి వెళ్లి గొడవ పడలేదు. గొడవ చూడ్డానికి వచ్చిన తల్ల అక్క పువ్వు చూస్తూ ఆనందంగా ఉంది. గొడవ పడకుండా ఊరికే ఉంది. అందుకనే అక్కడున్న వాళ్ళు దాన్ని బయటికి గెంటేశారు. ఫోర్డ్ అక్కడున్న చెట్టు దగ్గరికి వచ్చి ఆ పువ్వుల్ని చూస్తూ సంతోషంగా ఉంది. అదే తన అలవాటు అయిపోయింది. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? రా చెప్తాను. ఒక నిమిషం ఆగండి. స్టోర్ రూమ్కి వెళ్తే మాత్రం నేను రాను. అరే భయపడకు, మేమున్నావుగా, రా. అరే, ఇతనికి అసలు భయం అనేదే లేదు. ఇది ఆ క్యాథరిన్ ఆడుకోవడం కోసం ఆ దొర దగ్గరుండి కట్టించారు. ఇక్కడ ఎప్పుడూ క్యాథరిన్ ఆత్మ ఉంటుందని అందరూ అనుకుంటూ నందు, ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఇక్కడ ఒక ముఖ్యమైన పనుంది. ఇప్పుడు అంత ముఖ్యమైన పని ఏంటో?
ద స్టోరీ ఆఫ్ ఫర్డినెంట్. వర్ష, ఈ పుస్తకంలో ఒక కథ ఉంది. ఈ బుక్ వచ్చింది 1936లో. యుద్ధం నుంచి వీరులు వెనుదిరుగుతున్నారని హిట్లర్ ఈ పుస్తకాన్ని కాల్చేశారు. జర్మనీలో ఈ పుస్తకాన్ని ఆపేశారు. కానీ ఆ రోజుల్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా నచ్చిన కథ ఇది. ఇదంతా ఎందుకు ఇప్పుడు నాతో చెప్తున్నారు? క్యాథరిన్ బెడ్ టైమ్ స్టోరీ ఇది కూడా అయ్యుండొచ్చు. కావాలంటే కళ్ళు మూసుకుని ఆలోచించు. తనొచ్చి నీ చెవిలో ఈ కథ చెబుతుంది. కళ్ళు మూసుకుంటావా? అరే, ఊరికే కళ్ళు మూసుకో. ఇది అక్కడ పెట్టు. నువ్వు నాతరా.